అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేపాల్ దేశంలో ఉన్నాను, క్యాపిటల్ సిటీ కాఠ్మండూలో. ఇక్కడ నుండి బయలుదేరి దగ్గరలోనే ఒక దర్బార్ స్క్వేర్ ఉంది, అక్కడ చూద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మీకైతే చాలా మంది వరకు అయితే నేపాల్ గురించి తెలిసే ఉంటుంది, ఎందుకంటే నేపాల్ వచ్చి మన నైబర్ కంట్రీ. మన ఇండియన్స్కి నేపాల్కి వెళ్ళడానికి పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా కూడా అవసరం లేదు, ఎలాంటి మనీ కూడా పే చేయాలని పని లేదు, డైరెక్ట్గా అయితే వచ్చేయచ్చు. అండ్ ఆధార్ కార్డ్ అయితే ఒకటి చూపించాలి తప్పకుండా. అండ్ ఇక్కడ వాడే కరెన్సీ అయితే నేపాల్ రూపీస్ వాడతారు. మన రూపీస్కి ఇక్కడ డిఫరెన్స్ వచ్చి మనం 100 రూపాయలు ఇస్తే ఇక్కడ 160 రూపాయలు ఇస్తారు. నేను 2018లో వచ్చినప్పుడు 150 రూపాయలు ఇచ్చేవారు, అంటే 10 రూపాయలు అయితే పెరిగింది. ఇప్పుడు టైం డిఫరెన్స్ అయితే మనకి వీళ్ళకి, మనం ఇప్పుడు పొద్దున్నే ఇక్కడ మాకు 9:15 అయితే మీకు 9 అవుతుంది, అంటే 15 నిమిషాలు ముందున్నాం మేము ఇక్కడ. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. మెయిన్ మీరైతే గమనించవచ్చు, రోడ్డు మీద అయితే ఎలాంటి ట్రాఫిక్ లేదు, ఎందుకంటే ఇవాళ శనివారం. ఇక్కడ శుక్రవారం మధ్యాహ్నం నుండి హాలిడే ఉంటుంది, అలాగే శనివారం కంప్లీట్లీ హాలిడే, సండే అయితే వర్కింగ్ డే. ఇక్కడ పాపులేషన్ వచ్చేమో 29 మిలియన్, అంటే 2,90,00,000 మంది జనాభా. అలాగే ఇక్కడ రిలీజియన్ వచ్చి మొత్తం 81% వచ్చి హిందూసే ఉంటారు, మిగతాదంతా క్రిస్టియానిటీ, బౌద్ధిజం, మొత్తం ముస్లిమ్స్ వీళ్ళందరూ కలిసి ఉంటారు. నా హాస్టల్ దగ్గర నుండి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే వచ్చి దర్బార్ స్క్వేర్ అయితే ఉంది. చాలా ఫేమస్ అంట, ఎందుకంటే అక్కడ కనీసం ఒక 500 సంవత్సరాల క్రితం అక్కడ ఒక ఫోర్ట్ లాంటిది కింగ్స్ రూల్ చేశారు ఈ నేపాల్ మొత్తం. అయితే ఇప్పటిదాకా ఎలాంటి వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ కాలనైజ్డ్ అయితే చేసింది అయితే లేదు నేపాల్ని. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక విషయం అయితే తెలియజేయాలి. ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అదే బినోమో. ఈ అప్లికేషన్ వచ్చి ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ లో ఉంటుంది. ఈ యాప్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ మీద అయితే స్టాక్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గోల్డ్, అమెజాన్, గూగుల్, యాపిల్ మరియు కరెన్సీ కూడా యూఎస్ఏ డాలర్స్ మీద అండ్ యూరో మీద కూడా. ఎగ్జాంపుల్ నేను 700 అయితే ఫోర్కాస్ట్ చేస్తున్నాను. మన స్టాక్ మార్కెట్ పెరుగుతుందని కూడా నాకు ఇన్వెస్ట్ చేస్తున్నా. ఎస్, నేను అనుకున్నట్లుగానే ప్రాఫిట్ అయితే గెయిన్ చేశాను. ఈ ప్రాఫిట్ అయితే మనం 24 గంటల సమయంలోనే మన పేటిఎం ద్వారా అయితే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఈ మినిమం అకౌంట్ డిపాజిట్ వచ్చి 350 రూపాయలు. ఇది మనం నా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీకు అది డబుల్ అవుతుంది, 100% బోనస్ కూడా ఇస్తారు, 700 రూపీస్గా మారుతుంది. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. దీని ద్వారా, నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు మీ డెమో అకౌంట్ అయితే 65,000 రూపాయలు కూడా వస్తాయి. దాంతో అయితే మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు, స్టాక్ ఎలా మార్కెట్ చేయాలనేది. రిస్క్ వార్నింగ్ అయితే ఉంది, యువర్ క్యాపిటల్ మైట్ బి అట్ రిస్క్. నేను వినోమో యూజ్ చేస్తున్నా, మరి మీరు? మొన్న రాత్రి అయితే బాగా చలి పుట్టింది, నిన్న రాత్రి కొంచెం చలి తక్కువ ఉంది, 8 డిగ్రీలు ఉంది, తక్కువలో తక్కువ. ఇవాళ మళ్ళీ నైట్ అయితే 4 డిగ్రీలకి వెళ్తుందంట, తక్కువ. అండ్ ఇక్కడ చూసే టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి. మన టెంపుల్స్కి, ఇక్కడ హిందూ ఉన్న టెంపుల్స్కి అయితే చూస్తున్నారా, కట్టడం చాలా బాగుంది. ఇలాంటి టెంపుల్స్ నేను మనాలిలో కూడా గమనించాను. మొత్తం బిజీ లైఫ్ కాఠ్మండూ చెప్పాలంటే. అసలు నాకు మరీ క్రౌడెడ్ ప్లేసెస్ అంటే అసలు ఇష్టం ఉండదు. మొత్తం న్యూగా, కొత్తగా ఉంది నాకు ఇక్కడ కాఠ్మండూలో. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అయితే పోఖరానే కదా, పోఖరాలో అసలు క్రౌడే ఉండదు. పోఖరాలో బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. మొత్తం ఇక్కడ హౌసెస్ కానీ స్ట్రీట్స్ కానీ గమనిస్తే మొత్తం చూడవచ్చు, ఇటుకతో సంబంధించిన రాళ్ళే ఉన్నాయి. అట్లాగే విండోస్ కూడా వచ్చి మొత్తం చెక్కతో డిఫరెంట్ స్టైల్స్లో చెక్కి ఉంది, చూస్తున్నారు కదా. చాలా ఓల్డ్ హౌస్ లాగా ఉంది ఇది. ఇక్కడైతే మొత్తం పడిపోయింది కూడా ఇల్లు. టెంపుల్స్ చూడండి, అసలు టెంపుల్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. 10 అడుగులకి ఒక టెంపుల్ ఉంది. ఎంత బాగుందో చూడండి, మొత్తం రెడ్ బ్రిక్తో కట్టారు. ఫైనల్గా అయితే దర్బార్ స్క్వేర్ వచ్చేసాను. చాలా ఇంపార్టెంట్ ప్లేస్, ఎందుకంటే కనీసం 2000 సంవత్సరాలు ఓల్డ్ సిటీ అని చెప్తారు ఈ ప్రదేశం అయితే మొత్తం. ఆల్రెడీ ఇక్కడైతే టికెట్ తీసుకున్నాను. మన ఇక్కడ లోకల్ మనీలో 150 ఛార్జ్ చేశారు. ఫారినర్స్ అంటే మన ఇండియన్ అంటే నేపాల్ ఒకటే సేమ్ కాబట్టి, ఇంకా అదర్ వెస్టర్న్ వాళ్ళకి అందరికీ అయితే 1000 ఛార్జ్ చేస్తున్నారు. దర్బార్లోకి ఎంట్రీ అవ్వగానే మొదటైతే మనకి ఇక్కడ శివుడు, పార్వతి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇవాళ అయితే ఒక మంచి ఫెస్టివల్ కూడా జరుపుకుంటున్నారు, ఎందుకంటే శనివారం అవటం వల్ల. లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఇంకా కొన్ని విషయాలు అయితే. ఇదిగోండి ఇక్కడ వచ్చి చిన్న పిల్లలు వచ్చి పెళ్ళి జరుగుతుందంట, అంటే బెల్కి వాళ్ళ కల్చర్ అంట ఇది. చూస్తున్నారు కదా,
ఆ చిన్నపిల్లల చేతిలో వచ్చి ఒక బెల్ ఫ్రూట్ ఉంది. ఆ బెల్ ఫ్రూట్కి మ్యారేజ్ లాంటిది జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో చాలా మంచి భర్త వస్తారని చెప్పి, శివుడు లాంటి వారని చెప్పి చేసుకుంటారంట. అందరూ చిన్న చిన్న పిల్లలు చూడొచ్చు. 10 ఏళ్ళ వయసు, 12 ఏళ్ళ వయసు అయితే ఉంటుంది. చక్కగా ట్రెడిషనల్ డ్రెస్లో రెడీ అయ్యారు. అట్లాగే వారి హెడ్ మీద కూడా వచ్చి బెల్ ఉంది బొమ్మ. నైస్. మొత్తం లోపలిలా ఉంది. ఇప్పుడే శివయ్య టెంపుల్ దర్శించిన తర్వాత ఇక్కడ వెనక పక్క చూస్తున్నారు కదా, ఒక గంట ఉంది పైన అయితే మట్టికి. ఒకప్పుడు ఇక్కడైతే పఠాన్, భక్తపూర్, కాఠ్మండు, కీర్తిపూర్ అని చెప్పి 4 బ్రదర్స్ అయితే ఉండేవారంట. ఎప్పుడు వాళ్ళకైతే పడేది కాదంట. ఎప్పుడైనా ఆ సమయంలో వచ్చి ఇక్కడ ఫైట్ చేయడానికి వస్తే మటుకి ఈ గంటనైతే మోగిచ్చేవారని చెప్తున్నారు. అలాగే వచ్చి మొత్తం దర్బార్ స్క్వేర్లో వచ్చి 108 గాడ్స్ అయితే ఉన్నారు. పొద్దున్నే సమయం 9ంటికి మొత్తం 108 సార్లు అయితే ఈ గంటనైతే మోగిస్తారంట. పైకి వెళ్ళి చూపించడానికి డోర్ అయితే క్లోజ్ చేసేస్తుంది. అలాగే ఇక్కడైతే మరొక శివ టెంపుల్ ఉంది గంట వెనకాలే. ఈ గంట పక్కనే వచ్చి ఒక ప్యాలెస్ ఉంది చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చి ప్రతాప్ మల్లా అని చెప్పి కింగ్ అయితే ఉండేవారంట 18th సెంచరీలో. అయితే చాలా పవర్ఫుల్ కింగ్. అక్కడ గోల్డ్ కలర్లో ఉంది కదా, చూస్తున్నారు కదా, ద్వారం వచ్చి కిటికీలాగా. అక్కడికి వచ్చి బయటకు అయితే చూసేవారంట, కనపడేవారంట కింగ్. ఇప్పుడే కింగ్ వచ్చి అక్కడ కూర్చుంటారని చెప్పాం కదా, ఇక్కడే వచ్చి చూస్తున్నారు కదా మరొక గాడ్ అయితే ఉన్నారు. గాడ్ ఆఫ్ ఆల్కహాల్ అని పిలుస్తారంట. ప్రతిరోజు ఈవినింగ్ 7 o'clock సమయంలో వచ్చి ఇక్కడ పెద్ద పైప్ పెడతారంట, ఆల్కహాల్ పైప్ వచ్చి అక్కడ. అది దాంట్లో నుండి చాలా యంగ్స్టర్స్ అయితే వస్తారంట. ఎవరు 2 లీటర్ల కన్నా ఎక్కువ తాగుతారో ఆపకుండా వాళ్ళే విన్నర్ అని కూడా చేస్తారంట. బాగుంది కదా, డిఫరెంట్ కల్చర్. గాడ్ ఆఫ్ ఆల్కహాల్ ముందే వచ్చి అట్లాగే ప్రతాప్ మల్లా కింగ్ బొమ్మ కూడా ఉంది, మీరు గమనించవచ్చు. ఈ స్తూపం మీద వచ్చి కరెక్ట్గా స్తూపం వెనకాలే వచ్చి మనకి ఇక్కడ కామసూత్ర ఉంది కదా, ఆ టెంపుల్ అయితే ఉంది. అక్కడ మనకేమో ఇండియాలో వచ్చి ఖజురాహో కదా, అది మొత్తం వచ్చి రాతితో ఉంటుంది. ఇక్కడైతే వుడ్తో తయారు చేశారు ఈ టెంపుల్. అదిగోండి మొత్తం వర్కింగ్లో ఉన్నట్టుంది. అలాగే ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మనం ఇక్కడ హనుమంతుడి టెంపుల్ కూడా చూడొచ్చు. హనుమాన్ దోకా ఇదిగోండి బయట. ఒకప్పుడు నేపాల్ పాపులేషన్ వచ్చి చాలా తక్కువగా ఉండేది కదా. ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఫైట్ చేయడానికి పాపులేషన్ కూడా లేరు కదా. అది కూడా ఒక రీజన్ ఈ టెంపుల్ని అయితే బిల్డ్ చేయడానికి. చాలామంది వచ్చి ఇక్కడికి వచ్చి చూసేవారంట. ఈ టెంపుల్ని చూసి అంటే జనరేషన్ని ఎలా ఇంకా ముందు డెవలప్ చేసుకోవాలనుకొని కూడా అని చెప్తున్నారు. దాని మీద మొత్తం అయితే చెక్క బొమ్మలు అన్నీ కామసూత్ర బొమ్మలే. ఇక్కడ చూస్తున్న గుడి వచ్చేమో లార్డ్ కృష్ణ టెంపుల్. ఇక్కడ వచ్చి చాలామంది అయితే ఆడవారు అయితే వచ్చి డ్యాన్స్ చేస్తారంట, సేమ్ అట్లా కృష్ణుడు నృత్యం చేసినట్టు. తన భర్త వచ్చి నుండి 100 ఏళ్ళు బతకాలి, సంతోషంగా ఉండాలి అన్నట్టుగా, లాంగ్ లీవ్ ఉండాలని. ఇంకా లోపలికి అయితే వెళ్దాం. అద్భుతంగా ఉంది అసలు దర్బార్ స్క్వేర్ అయితే. కాఠ్మండూలోనే చాలా పెద్దయిన టెంపుల్ వచ్చి ఇదే చూస్తున్నారు కదా, కనీసం 36 మీటర్లు అయితే ఎత్తు అంట. ఇది కాళీమాత టెంపుల్. సంవత్సరానికి ఒకే ఒక్క రోజు అయితే ఓపెన్ చేస్తారంట ఈ గుడి అయితే. ఆ రోజునైతే కాళీ అమ్మవారికి అయితే జంతు బలి కూడా ఇస్తారని చెప్తున్నారు. బాగుంది కదా. అమ్మవారి టెంపుల్ ముందే వచ్చి ఇక్కడ ఒక ట్రీ చూస్తున్నారు కదా, ఈ ట్రీ వచ్చి పీపుల్ ట్రీ అని పిలుస్తారు. అది ముందైతే అక్కడ ఒక గుడి ఉండేదంట, చిన్న గుడి. ఆ చిన్న గుడిలో వచ్చి ట్రీ అయితే పెట్టారని చెప్తున్నారు. ఈ చెట్టు అలా పెరిగి పెరిగి మొత్తం గుడి చెట్టు మొత్తం 2 అయితే కలిసిపోయినాయి. 18th సెంచరీలో వచ్చి జయప్రకాష్ మల్లా కింగ్ అయితే బిల్డ్ చేశారంటే ఈ టెంపుల్. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని షేప్ వచ్చేమో మాస్క్ టైప్లో ఉంటుంది, కానీ లోపలైతే గాడ్ వచ్చేమో శివుడు ఉంటారు. ఈ రిలీజియన్ ఫైట్స్కి ఒక ఎండ్ పెట్టాలని చెప్పి ఇలా కట్టించారని అయితే చెప్తున్నారు. ఇదిగోండి, దేవుడు అనే వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు, ఈ ప్రపంచం అంతా టెంపుల్సే వేరువేరుగా ఉంటాయి అని చెప్పి అన్నారంట. అట్లాగే పశుపతినాథ్ టెంపుల్లో కూడా వచ్చి శివలింగం వచ్చి ఇలాగే ఉంటుంది. చూస్తున్నారా ఎంత పెద్ద శివలింగం ఉంది ఇక్కడ. వచ్చి కాల్భైరవ్ టెంపుల్ అయితే ఉంది. ఇదిగోండి
ముఖ్యంగా అయితే ఒక విషయం అయితే తెలియజేస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ దొంగతనాలు కానీ ఎవరైనా హత్య చేసి ఉంటే మట్టికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ తలకాయని గాడ్ పాదాల దగ్గర పెట్టి అడిగేవారంట. ఒకవేళ అతను అబద్ధం చెప్తే మట్టి రక్తం కక్కుని చనిపోయేవారని చెప్తున్నారు. ఇందాక గంట గురించి తెలుసుకున్నాం కదా, అలాగే వచ్చి ఇక్కడ 2 డ్రమ్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా. ఒకప్పుడు ఏదైనా మెసేజ్ పాస్ చేయాలంటే మట్టికి ఈ డ్రమ్స్ని అయితే మోగించేవారంటే మొత్తం వచ్చి జనాభా అయితే ఇక్కడికైతే గ్యాదర్ అయ్యేవాళ్ళు, ఆ మెసేజ్ని అయితే ఇన్ఫామ్ చేసేవారని అయితే చెప్తున్నారు. నేపాల్ ఫ్లాగ్ గురించి అయితే చాలా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా మనకు వచ్చి ఫ్లాగ్స్ వచ్చి స్క్వేర్ షేప్లో ఉంటాయి, కానీ ఇక్కడ వచ్చి చూస్తున్నారుగా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. 2 ట్రయాంగిల్స్. ఆ బ్లూ ఉంది కదా, బ్లూ కలర్ అది వచ్చేమో స్కై, రెడ్ కలర్ ఏమో వచ్చి బ్లడ్, పైన అట్లాగే వచ్చి మూన్ ఉంటుంది పై ట్రయాంగిల్లో, కింద ట్రయాంగిల్లో వచ్చి ఏమో చూస్తున్నారు కదా సన్ ఉంటుంది. సన్ అంటే ఫైర్ అని అర్థం. మరొక విషయం ఏంటంటే ఇంకొకటి కూడా బిలీవ్ చేస్తారు, మూన్ ఈ స్కై సన్ ఉన్నంతకాలం వచ్చి ఈ ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది అని కూడా నమ్ముతారు కూడా. ఈ ఫ్లాగ్ వచ్చి కనీసం 2000 సంవత్సరాలు ఓల్డ్ అని కూడా చెప్తారు ఈ డిజైన్ వచ్చి. నెక్స్ట్ అయితే ఒక బుద్ధా టెంపుల్కి అయితే వచ్చాం. కనీసం ఇదైతే 300 సంవత్సరాల పైగా అయితే అయిందని అంటున్నారు కట్టి. అట్లాగే దీనికి ఆపోజిట్లోనే, టెంపుల్కి ఆపోజిట్లోనే ఒక స్తూపా కూడా ఉంది చూస్తున్నారు కదా, ఇదిగోండి. బుద్ధుడు వచ్చి మెడిటేషన్ చేసుకుంటున్నట్టు లోపల. అట్లాగే వచ్చి లార్డ్ శివ ఉన్నాయి కింద బొమ్మలు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే బుద్ధ అండ్ హిందూ గాడ్స్ అయితే కలిపి పూజిస్తున్నారు ఇక్కడ, సపరేట్ కాకుండా. ఇక్కడ జంగు అనే కింగ్ అయితే 1900 సంవత్సరంలో అయితే లండన్ అయితే వెళ్ళారంట. అప్పట్లో అలా వెళ్ళినప్పుడు అక్కడ ఆర్కిటెక్చర్ చూసి సేమ్ అలాగే వచ్చి ఇక్కడ కూడా బిల్డ్ చేయాలని చెప్పి ఇదిగోండి ఇక్కడ ఇలా బిల్డ్ చేశారంట 1908లో. ఇక్కడ నేపాల్లో వచ్చి కుమారి గాడ్ అని చెప్పి పూజిస్తారు కదా, ఆ దేవత అయితే ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. గాడ్ అయితే ప్రతిరోజు అయితే సాయంత్రం 4 సమయంలో, పొద్దున్నే 12 లోపల సమయంలో అయితే వస్తారు. ప్రస్తుతం అయితే అక్కడే ఉన్నాం మేము. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఆపోజిట్లో విండో ఉంది, అదిగోండి ఆ విండో దగ్గరకు వచ్చి కూర్చుంటారంట గాడ్. వారిని అయితే మనం దర్శించుకోవచ్చు. అందరూ మేబీ 4 అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది ఇక్కడైతే. కుమారి గాడ్ వచ్చినప్పుడు అయితే మట్టికి మనం ఫొటోస్ తీయడానికి అయితే అధికారం అయితే లేదంట. అట్లాగే 1934లో వచ్చి ఇక్కడ భూకంపం అయితే వచ్చింది. మొత్తం అయితే ఈ ప్లేస్ అయితే ధ్వంసం అయిపోయిందంట. చూస్తున్నారు కదా, మళ్ళీ తర్వాత దాన్ని అయితే బిల్డ్ చేశారు. అద్భుతంగా ఉంది. ఇవాళ పెళ్లి చేసుకున్న పిల్లలైతే మొత్తం ఇక్కడ శివుడు పార్వతి టెంపుల్ ఉంది కదా, చుట్టూతో అయితే ప్రదక్షిణలు చేస్తున్నారు పిల్లలు. అలాగే ఇదే స్క్వేర్లో వచ్చి ఇక్కడ బసంతపూర్ అని చెప్పి ఉంటుంది చూస్తున్నారు. ఈ ప్రదేశం అంతా బసంతపూర్ అంటారు. అంటే ఇక్కడ మొత్తం వచ్చి వస్తువులన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మొత్తం మార్కెట్ చాలా అందంగా ఉన్నాయి చూస్తున్నారు కదా. వస్తుంది అమేజింగ్ కదా, అసలు అద్భుతమైన సౌండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూస్తున్నారు అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ వస్తువులు అయితే. ఒకటి కూడా వదిలిపెట్టరు మన వాళ్ళు వస్తే. ఇవన్నీ చాలా చాలా అందంగా ఉన్నాయి. నైఫ్ చూసారు ఎలా ఉందో, కత్తి Kukuri. It's a big weapon of Nepal. When they fight, Yeah. British, they use this kind of knife. Wow, cool. Yeah, cool. చూస్తున్నారు ఎలా ఉందో అసలు. థ్యాంక్ యూ. కుకురి ఇక్కడ చూస్తున్నారు కదా, గేమ్ అయితే మొదటిసారి అయితే చూస్తున్నాను. 4 tigers అండ్ 20 goats ఉంటాయంట దీంట్లో. ఈ గేమ్లో వచ్చి బక్చాల్ అని పిలుస్తారంట ఈ ఆటని. అలాగే చెస్ కూడా ఉంది ఇక్కడ. ఈ షాపింగ్ ఏరియా ఉన్న ప్రదేశంలోనే ఇక్కడ వచ్చి ఒక గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది చూస్తున్నారు కదా. ఇక్కడైతే కొంచెం మనీ కూడా అయితే పే చేయాలంట చదువుకోవడానికి. చాలా చిన్న అమౌంట్ అని చెప్తున్నారు.
ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ అయితే మొత్తం రినోవేషన్ అయితే చేస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాలు పూర్తి అవడం వల్ల, అలాగే భూకంపాలు కూడా ఎక్కువ రావడం వల్ల అయితే ధ్వంసం అయితే అయిపోతుంది. మొత్తం అయితే చెక్కతోనే నిర్మించారు. అట్లాగే ఇక్కడ చూస్తున్న విష్ణు టెంపుల్ ఆపోజిట్లోనే వచ్చి గరుడ విగ్రహం కూడా ఉంది, ఇదిగోండి చూస్తున్నారు కదా. అట్లాగే గరుడ విగ్రహం వెనకాలే వచ్చి వినాయకుడు టెంపుల్, గణేష్ టెంపుల్. ఆ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అది వచ్చి కంప్లీట్లీ వుడ్తో కట్టారు. అది కూడా సింగిల్ ట్రీ అంట. అంటే ఎంత పెద్ద చెట్టో ఆలోచించండి. మొత్తం అది ఉపయోగించిన చెట్టు మొత్తం, ఆ పిల్లర్స్ అంతా. దర్బార్ స్క్వేర్ నుండి రిక్షా మాట్లాడుకుని అయితే మంకీ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఒక పెద్ద కొండ అయితే ఎక్కాలి. ఎంట్రన్స్ దగ్గరకి అయితే స్టార్ట్ అయ్యి మొత్తం కోతులు ఉన్నాయి, గమనించవచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా వాటికి కొంచెం తినడానికి అయితే వేస్తున్నారు. అవే తింటున్నాయి. గుగ్గిళ్ళు, వేరుశెనగ గుళ్ళు. చాలా బాగుంది. అట్లాగే ఇక్కడ స్తూపాలు కూడా ఉన్నాయి, స్టార్టింగ్లో గమనించవచ్చు, బుద్ధుడికి సంబంధించినవి మొత్తం. కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ నేపాల్ అయితే. వచ్చేసాను టెంపుల్ దగ్గరికి. అద్భుతంగా ఉంది కదా టెంపుల్ అయితే. కనీసం ఇది 5వ సెంచరీలో కట్టిందని చెప్తున్నారు ఇది, ఈ ప్లేస్. వావ్, అద్భుతంగా ఉంది. లోపలికి ఎంట్రన్స్ అయితే ఇది చూసారా, ఇది డిఫరెంట్గా ఉంది అసలు. స్టార్టింగ్లో స్తూప చుట్టూతో అయితే ఒక ప్రదక్షిణ అయితే చేద్దాం. లోపల ఇక్కడ పూజ చేసుకుంటున్నారు కొంతమంది. అందరూ అయితే దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ స్వామికి. బుద్ధ చూస్తున్నారు కదా, 7వ సెంచరీ అంటే ఇది. మేడ్ ఆఫ్ హ్యూజ్ సింగిల్ స్టోన్. చాలా బాగుంది ప్రదేశం అయితే. అందరూ వచ్చి ఇక్కడ విజిట్ చేస్తున్నారు ఈ టెంపుల్ని. ఇవి కొన్ని చెక్కతో తయారు చేసినవి ఉన్నాయి ఈ స్తూపాలో, కొన్ని స్టోన్తో తయారు చేసినవి ఉన్నాయి. పైనుండి అయితే సిటీ వ్యూ అయితే ఎదిరిపోయింది మొత్తం కాఠ్మండు. నా ప్రయాణం చూశారు కదా, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.